నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని మున్సిపల్ ఆఫీసు ముందు పారిశుద్ధ్య, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ కార్మికులు సుమారు 100 మంది తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ధర్నా శనివారంతో రెండో రోజుకు చేరుకుంది. పట్టణంలోని వీధులలో చెత్త చెదారంగా మారాయని ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ వేరే మున్సిపాలిటీలో కార్మికులకు జీతాలు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఇస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తే విధుల నుంచి తొలగిస్తామని అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించమన్నారు. एक भी आदमी को टच करे तो पूरे एक आदमी को टच नहीं करना। हमारा काम पूरा होएगा कि नहीं? पूरी करो, पूरी करो, हमारा पीएफ डाल दो, हमारा पीएफ डाल दो, हमारा पीएफ डाल दो, हमारा पीएफ डाल दो, तनख्वाह डाल दो, तनख्वाह डाल दो, तनख्वाह डाल दो। वर्कर्स మాకు జీతాలు పిఎఫ్ మరి ఎన్ని సంవత్సరాల నుంచి కట్ అవుతున్నామో అన్నీ మాకు పిఎఫ్ పైసలు కావాలా, డబ్బులు మరి ఇంకా జియో ఎంత ఉన్నదో మాకు జీతాలు జియో హిసాబ్తో మాకు జీతాలు ఇచ్చేయాలా. అప్పటిదాకా మేము కూర్చుంటాం. ఇచ్చేస్తే మాకు జియో పాస్ ఇవి జీతాలు అని పిఎఫ్ మాకు డబ్బులు ఇచ్చేస్తే మేము అప్పట్లేస్తాం. అప్పటిదాకా కూర్చుండే ఉంటాము. కలెక్టర్ మేడంకి నమస్కారం, అందరికీ నమస్కారం. మా లెక్కతోని మా మేనత్ మాకే డబ్బులు ఇచ్చేసి పని చేయమని చేస్తాం, లేకపోతే అద్దంటే మొత్తంకే బంద్ పెట్టేస్తాం. మేము అంతా లేబర్ ఒక్కటే ఉన్నాం, ఏకీకృతం ఉన్నాం. మున్సిపాలిటీ మేము 21 సంవత్సరం 22 సంవత్సరాలు అయ్యచ్చు. నాకు 20 అయితే పక్కా గ్యారంటీ ఛాలెంజ్. నా 20 సంవత్సరాల నుంచి జీతం చేస్తున్నా. ఇప్పటిదాకా నాకు పిఎఫ్ ఒక్కటేసారి వచ్చినాయి, అవి 93,000 వచ్చినాయి. ఇంకా ఇప్పటిదాకా రాలే, అప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి. ఆ సార్ కాడు చెప్తే కమిషనర్ సార్ ఇంకా వచ్చే సంవత్సరము వచ్చే నెల మరి రేపు లెక్క రాలేదు, అవి రాలేదు, ఇవి రాలేదు అని ఇట్లనే మాకు ఏడు కింద ఇప్పుడు 10 సంవత్సరాలు అట్లనే జరుపుతున్నారు. అని మాకు ఇంకా ఒక్క రూపాయి లేదు, జీతం పెంచేది లేదు, వచ్చినాయి లేవు, పిఎఫ్ పైసలు పెండింగ్ ఉన్నాయి అంటున్నారు. ఆడ కరీంనగర్ పోలేదు, గవర్నమెంట్ పోలేదు అంటున్నారు. ఏడు పోతాయి సార్ మరి డబ్బులు మాకు వేస్తే